నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. ఇంతవరకు మనం 3 ఉపనిషత్తులు, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం తెలుసుకున్నాం. ఇప్పుడు కఠోపనిషత్తు ఏంటో తెలుసుకుందాం. కఠోపనిషత్తులో మనకు 2 అధ్యాయాలు ఉంటాయి. ఉండడం 2 అధ్యాయాలే, కానీ ఒక్కో అధ్యాయానికి 3 చాప్టర్స్ ఉంటాయి. అంటే సబ్సెక్షన్స్ లాగా. వాటినే వల్లి అని అంటారు. అలా మనకు 6 వల్లులు వచ్చాయి. ఇప్పుడు ఈ కఠోపనిషత్తు ఏం చెప్తుందో తెలుసుకుందాం. పూర్వం వాజస్రవణుడు అనే ఒక ఆయన యాగం చేశాడు. యాగమంతా పూర్తయిపోయాక తను దక్షిణం ఇవ్వాలి, అంటే దానం చేయాలి. ఈ వాజస్రావణుడికే ఉద్దాలకుడు అని ఇంకో పేరు కూడా ఉంది. ఇలా ఈయన దానం చేస్తున్నాడు. ఏం దానం? తనకు ఉండేటువంటి సమస్తము దానం చేస్తున్నాడు. తన దగ్గర ఇంకేమీ మిగిలించుకోకూడదు, మొత్తం దానం చేసేసేయాలి. అలా దానం చేసేటప్పుడు ఈ దానం అవతల వ్యక్తికి అవసరమా అవసరం లేదా అనే ఆలోచన ఉండకూడదు. ఇంకా తనకు ఉండే సమస్తము కూడా దానం చేసేసేయాలి. అలా అందరికీ దానం చేసేస్తున్నాడు ఈ వాజస్రవణుడు. అలా దానం చేసేటప్పుడు అతను గోవుల్ని కూడా దానం చేస్తున్నాడు. పూర్వం మనకి గోవుల్ని కూడా దానం చేసేటటువంటి ప్రక్రియ ఉంది. అలా గోవుల్ని దానం చేస్తున్నాడు. అవి ఏ గోవులు అయిపోయాయి? తినటానికి శక్తి లేదు, పని చేయడానికి శక్తి లేదు, పాలివ్వడానికి శక్తి లేదు. అటువంటి శక్తి లేనటువంటి గోవుల్ని ఈయన దానం చేస్తున్నాడు. ఈ దానం చేసేటటువంటి ప్రక్రియ ఒక వ్యక్తి చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? నచికేతుడు. వాజస్రవుని యొక్క కుమారుడే నచికేతుడు. ఈ నచికేతుడు తన తండ్రి చేసేటటువంటి దానాన్ని ప్రక్రియని చూస్తున్నాడు. చూసి మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అరే, ఏంటి మా తండ్రి గారేంటి ఇటువంటి గోవుల్ని దానం చేస్తున్నాడు? ఇటువంటి గోవుల్ని దానం చేసినందువల్ల అతనికి గాని తీసుకున్న వాళ్ళకి గాని ఎవరికి ప్రయోజనం ఉండదు. ఇటువంటి గోవుల్ని దానం చేసినందువల్ల మా తండ్రి ఉత్తమ లోకాలకి వెళ్ళడు, సుఖమైన లోకాలు పొందడని నచికేతుడు మనసులో అనుకుంటున్నాడు. నచికేతుడు అంటే ఏంటి? చికేతస్సు లేకుండా ఉండటం. చికేతస్సు అంటే పోగు చేసుకోవడం. ఏం పోగు చేసుకోవడం? నామరూపాత్మకమైన ప్రపంచాన్ని పోగు చేసుకోవడం. సామాన్యం విశేషాలని మనం ఉపనిషత్తులో తెలుసుకున్నాం. సామాన్యం అంటే ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపంలో నుంచే ఈ విశేషమైనటువంటి ప్రపంచం వచ్చింది. ఈ విశేష జ్ఞానం లేకుండా ఉండడం, దానిని చికేతస్సు లేకుండా ఉండడం. చికేతస్సు అని అంటే నామరూపాత్మకమైన ప్రపంచంతో లాలస చెందడం, కోరికలతో ఉండడం. వీటినే చికేతస్సు అని అంటారు. ఇలా చికేతస్సు లేకుండా ఉండడమే నచికేతస్సు. అందుకే తనకి నచికేతుడని పేరు వచ్చింది. ఈ నచికేతుడు అనుకున్నాడు, ఇటువంటి గోవుల్ని దానం చేస్తే మా తండ్రికి ఉత్తమ లోకాలు ప్రాప్తించవు. అందుకే తన తండ్రిని రక్షించాలని ఈ నచికేతుడు ఏం చేశాడు? తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు, మీరు ఇటువంటి గోవుల్ని దానం చేయొద్దు, వాటికి తినడానికి పని చేయడానికి శక్తి లేదు, కాబట్టి తీసుకునే వాళ్ళకు కూడా ఉపయోగం ఉండదు. దానికి బదులుగా నన్ను దక్షిణంగా ఇవ్వండి. ఈ నచికేతుడు అందమాధికారో లేకపోతే మధ్యమాధికారో కాదు, ఇతను ఉత్తమాధికారి. ఇతనికి శ్రద్ధ, భక్తి, జ్ఞానం అన్నీ ఉన్నాయి. ఇటువంటి వ్యక్తిని దానంగా ఇస్తే మీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల మీరు ఉత్తమ లోకాలు పొందుతారు. కాబట్టి నన్ను ఎవరికన్నా దానం ఇవ్వండి, దక్షిణంగా ఇవ్వండి, దానితో మీరు ఉత్తమ లోకాలు పొందుతారు. కానీ వాళ్ళ తండ్రి ఏం మాట్లాడు, సైలెంట్ ఉండిపోతాడు. సరే అని రెండోసారి వస్తాడు. రెండోసారి వచ్చి మళ్ళీ అడుగుతాడు. తన తండ్రి సైలెంట్ ఉంటాడు, ఏం మాట్లాడు. మళ్ళీ మూడోసారి వచ్చి అడుగుతాడు. ఇక మూడోసారి తన తండ్రికి కోపం వస్తుంది. కోపం వచ్చి, సరే నిన్ను మృత్యువుకి ఇచ్చేస్తున్నాను, వెళ్ళిపో అని అంటాడు. మృత్యుకి ఇవ్వడం అంటే చావమని అర్థం కాదు. మృత్యు అంటే యముడు, కాలుడు అని అర్థం. నేను ఎలాగో ఈ కర్మలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించి ఏదో స్వర్గలోకాన్ని పొందుతా. నాకు జ్ఞానాన్ని పొందే అధికారం లేదు ఇంకా ఈ జన్మలో. కాబట్టి నువ్వైనా జ్ఞానాన్ని పొందు. నువ్వు ఉత్తమాధికారివి. నువ్వు ఒక్కసారి ఆత్మజ్ఞానాన్ని వింటే నువ్వు ఇట్లే పట్టుకోగలుగుతావు. కాబట్టి నువ్వు వెళ్ళి జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందు అని మృత్యువుకి ఇచ్చేస్తున్నాను అంటే దాని అర్థం యముడి దగ్గరికి వెళ్ళు అని. ఇప్పుడు మృత్యువుకి ఇచ్చేస్తున్నాను అంటే ఇప్పుడు ఆ నచికేతుడు వెళ్ళిపోవాలా లేదా? అందుకే యమలోకానికి వెళ్ళిపోయాడు. మనకి రామాయణంలో కూడా రాముడు అడవిలోకి వెళ్ళిపోమంటే వెళ్ళలేదా? తన తండ్రి చెప్పిన మాటను పాటించలేదా? అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ నచికేతుడు కూడా తన తండ్రి చెప్పిన మాటను పాటించాలి. వెళ్ళిపో అంటే ఇంక వెళ్ళిపోవాలంతే. కాబట్టి అతను యమలోకానికి వెళ్ళిపోయాడు. ఈ నచికేతుడు యమలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యముడు ఉండడు, ఇంట్లో బయటికి వెళ్ళిపోతాడు. యజమాని లేకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు కాబట్టి నచికేతుడు ఇంటి బయటే కూర్చున్నాడు. అలా 3 రోజులు కూర్చున్నాడు. 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు తిండి లేకుండా ఉపవాసం చేస్తూ అక్కడే కూర్చున్నాడు ఇంటి బయట. 3 రోజుల తర్వాత యముడు వచ్చాడు. ఆ యముడు ఇంట్లో ఉన్న సభ్యులు ఏమంటున్నారు? ఒక పిల్లవాడు వచ్చాడు మన ఇంటికి, అతనిలో ఏదో అగ్ని తేజస్సు ఉంది, అగ్నితో పోలుస్తున్నాడు. అగ్ని అంటే తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంది. ముముక్షుతో ఉన్నాడు. జిజ్ఞాస వేరు, ముముక్షు వేరు. జిజ్ఞాసి కంటే ఎక్కువ ముముక్షువు. జిజ్ఞాసం అంటే ఏదో అప్పటికప్పుడు ఏదో తెలుసుకోవాలి అనేటటువంటిదే ఉంటుంది. కానీ ముముక్షు అలా కాదు.
అతనికి నిరంతరం అదే ధ్యాస ఉంటుంది. అలా ముముక్షుతో వచ్చాడు ఆ నచికేతుడని యమధర్మరాజుతో చెప్తున్నారు. అతను అతిథితో సమానం. మనము అతనికి ఆహారం లేకుండా అన్ని రోజులు అలా ఉంచకూడదు. కాబట్టి మీరు వెళ్ళి ఆ నచికేతుడితో మాట్లాడండి అని అంటారు. అప్పుడు యమధర్మరాజు, నాకు తెలుసు నచికేతుడు వస్తాడని నాకు తెలుసు. యమధర్మరాజు అన్నాక సర్వం తెలిసి ఉండాలి కదండి. నచికేతుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇద్దరికిద్దరు నమస్కరించుకొని, నువ్వు ఇక్కడ 3 రోజుల పాటు ఉన్నావు. ఆహారం లేకుండా ఉపవాసం చేస్తూ ఉన్నావు. ఆ 3 రోజులంటే ఏదో కాదు నాయనా. త్రిగుణాలు, త్రిపుటి, సత్వ రజ తమో గుణాలు, జాగృ స్వప్న సుషుప్తులు, కామక్రోధ లోభాలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని జయించి స్థిరంగా ఉన్నావు నువ్వు ఈ 3 రోజులు. అందుకే నేను ఆనందంతో ఉన్నాను. నీలాంటి శిష్యుడు నాకు దొరకడం నా అదృష్టం. అందుకే నేను ఆనందంతో నీకు 3 వరాలు ఇస్తున్నాను, కోరుకో అని అంటాడు. కానీ ఆ 3 వరాలు ఈ నచికేతుడికి అవసరమా? అవసరం లేదు. తనకుండే జ్ఞానానికి ఈ 3 వరాలు అవసరమా? తను ఎందుకు వచ్చాడు? మరణాన్ని జయించాలి అని, మరణం లేకుండా ఉండాలి అని. అటువంటి వాడికి ఈ వరాలు ఏమవసరం? అవసరం లేదు. అయినా అతను వరాలు కోరుకున్నాడు. యముడు వరాలిచ్చారు. ఈ నచికేతుడు కోరిన 3 వరాలేంటో, ఆ యమధర్మరాజు ఇచ్చిన 3 వరాలేంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.